కోసమో ఇవాళ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏడింతలు పెంచి మోసం చేస్తున్నాడు, ప్రజల దొమ్మును కొల్లగొడుతున్నాడు, ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఎవరు ఏమనుకున్నా ఇంతకంటే ఎక్కువ నేను చెప్పాను, ఎందుకంటే చాలా మంది పెద్దలు మాట్లాడినారు. ఎవరు ఏమనుకున్నా రెండు సత్యాలు చరిత్రలో లిఖించబడతాయి. కేసీఆర్ అనే 3 అక్షరాల తాత్పర్యం భవిష్యత్తులో పిల్లలు యాద పెట్టుకుంటారు. కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అనే విధంగా భవిష్యత్తులో తెలంగాణలోని ప్రతి బిడ్డ గుర్తుపెట్టుకుంటాడు. రెండో మాట కూడా నేను చెప్తా ఉన్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవాళ మనందరి ఎఫర్ట్ కానీ మనందరి తాపత్రయం ఒకటే కావాలి. కాళేశ్వరం కామధేనువు, కాళేశ్వరం కల్పతరువు తెలంగాణకు అనేది అందరికీ తెలుసు. కాళేశ్వరం ఎంత మల్టీపర్పస్ ప్రాజెక్టో, ఎన్ని రకాల అద్భుతాలను తెలంగాణలో ఆవిష్కరించిందో ఇప్పటిదాకా కమలాకర్ గారు కూడా చెప్పినారు. తెలంగాణను ప్యాడీ ప్రొడక్షన్ లో నెంబర్ 1 చేసింది కాళేశ్వరం. తెలంగాణకు భవిష్యత్తులో కరువు వచ్చినా, ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు రాకపోయినా, ఇటు కడెం నుంచి కిందికి నీళ్లు రాకపోయినా మనకు, మీరు ఒక మాట చెప్పాలి, మీకు ఇదివరకు ఇనింటారు కానీ మరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కాళేశ్వరం డిజైన్ ఎంత గొప్ప డిజైన్ అంటే 3 మార్గాలు ఉన్నాయి మనకు నీళ్లు తీసుకోవడానికి. రెగ్యులర్ గా మీకు వర్షపాతం, నార్మల్ వర్షపాతం వస్తే ఎస్ఆర్ఎస్పి కనుక నిండితే, గోదావరి నిండితే చక్కగా మీ కాకతీయ కాలువ ద్వారా నీళ్లు తీసుకునే అవకాశం ఒక మార్గం. రెండవది, ఒకవేళ ఎక్సెస్ రెయిన్ ఫాల్ వస్తే పైన మహారాష్ట్రలో కానీ ఇంకోటి కానీ మీకు ఎస్ఆర్ఎస్పి నిండి ఎక్సెస్ ఒకవేళ ఫ్లడ్ ఫ్లో వస్తే, ఫ్లడ్ లాగా వస్తే, వరద వస్తే ఫ్లడ్ ఫ్లో కాలువ ద్వారా మిడిమానేరు నింపుకోవచ్చు, అక్కడి నుంచి నీళ్లు పైకి తెచ్చుకోవచ్చు. ఈ రెండు ఫెయిల్ అయినప్పుడు, అంటే సాధారణ వర్షపాతం లేనప్పుడు లేదా ఫ్లడ్ లైక్ సిచ్యువేషన్ లేనప్పుడు కరువు వస్తే, ఆ కరువులో కూడా తెలంగాణలో నీళ్లు ఉండేది ఎక్కడ? గోదావరిలో. అంటే ఒకటే ఒక్క ప్రాంతం మేడిగడ్డ. అక్కడి నుంచి అంటే తెలంగాణను డ్రాట్ ప్రూఫ్ చేసేది, కరువు వచ్చినా కరువులో కూడా తెలంగాణను కాపాడే ప్రాజెక్టు కామధేనువు లాంటి, కల్పతరువు లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం. అందుకే మనం ఇవాళ అందరం సమిష్టిగా చేయాల్సింది ఈ డాక్యుమెంటరీని ఇంటింటికి, మనిషి మనిషికి తీసుకొని పోవాలి. నేను తప్పకుండా వెంటనే దీనికి రూపకల్పన చేస్తాను. అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కడెక్కడైతే కార్యాలయాలు ఉన్నాయో, లేకపోతే ఒక ఫంక్షన్ హాల్ అన్న తీసుకొని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో ఈ డాక్యుమెంటరీని, తమ్ముడు రాకేష్ రెడ్డి ఇంత కష్టపడి చేసిన డాక్యుమెంటరీని తప్పకుండా అందరం సమిష్టిగా ప్రదర్శిద్దాం. వాళ్ళ బృందానికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు. శనేశ్వర్